నేను ఇండిపెండెంట్ జర్నలిస్ట్ను. పాత్రికేయ మిత్రులకు స్వాగతం, సుస్వాగతం. నేను డాక్టర్ తంగెళ్ళ శివప్రసాద్ రెడ్డి, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ను మరియు సిఇఓ డిఆర్టీఎస్పిఆర్ ఛానల్స్. ఇప్పుడు మన ఛానళ్ళ ద్వారా గత 3 షోలు 10వ తారీఖు, 12వ తారీఖు, 18వ తారీఖు ఆ షోస్ ద్వారా సినీ రంగంలో జరుగుతున్నటువంటి అవినీతిని వెలికి తీయడం జరిగింది. దాంట్లో భాగంగా నా ఛానల్కు అతిథులుగా వచ్చినటువంటి పాడూరి శ్రీనివాసరెడ్డి గారు, వారు ఒక ప్రముఖ న్యాయవాదులు. వారు వృత్తిరీత్యా ఇంజనీరింగ్ బీటెక్ చేసి తర్వాత ఎంబీఏ చేసి తర్వాత మళ్ళీ చట్టభద్రులు కూడా అయినారు. కాబట్టి వారు అన్ని కోణాల్లో అన్ని రంగాల్లో నిష్ణాతులు. అందు గురించి వారిని అతిథులుగా తీసుకొని మేము ఆ షో చేయడం జరిగింది. ఈ షో కూడా సినిమాకు సంబంధించింది కాబట్టి మీకు అందరికీ తెలుసు, మన ఆజానుబాహుడు శ్రీకాంత్ బాబు గారు సినిమా క్రిటిక్ కూడా దీంట్లో అంతర్లీనమై, సినిమా అనేది ఒక మాధ్యమం, మనమంతా జర్నలిస్టులం కాబట్టి ఆడియో విజువల్ మీడియా అంటాం మనం. శబ్ద దృష్టి తరంగాల మాధ్యమాల ద్వారా ఒక వినోదాన్ని ఇచ్చేటువంటిది సినిమా. ఆ వినోదం అనేది వినోదంతో పాటు సమాజానికి కావలసినటువంటి ఒక సందేశం పాతకాలం నుంచి మనం చూస్తూ వచ్చాం. ఈసారి అదేందిరా అంటే ఇట్లా దొబ్బితే 100 మంది అవతల పడతారు. అర్థమైంది కదా? ఇట్లా పెడితేనే ఇప్పుడు మీరంతా మీ కెమెరాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ అశ్లీలతను, అంటే కుటుంబ సమేతంగా పోయి మనం సినిమాలు చూడాలా అని ఆలోచన చేస్తే పోయేటువంటి పరిస్థితి లేదు. అంటే అంత అశ్లీలత ఎక్కడెక్కడో ఏదో కథనాలు తీసుకొచ్చి మనపై రుద్దడం ద్వారా దాన్ని మళ్ళీ ఇంకో కోణంలో 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు, ఇదేదో అభివృద్ధి సమాజానికి జరుగుతుంది అన్నట్టు ఈ 100 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయిరా నాయన? మళ్ళీ కాగానే కలెక్షన్లు, అన్ని సినిమా థియేటర్లు కూడా ఈ నిర్మాతలు, హీరోలు, ఆ 3-4 కుటుంబాల చేతుల్లో ఉండడం, తెలంగాణ వచ్చిన తర్వాత ఆ దుస్థితి, ఆ సాంప్రదాయాన్ని ఇక్కడ ఉన్న ప్రజలపై రుద్దడం వల్లనే మనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఈరోజు ముఖ్యంగా దిల్ రాజు అనబడే వెంకటేశ్వర రెడ్డి గారు, మంచి దేవుడి పేరు తీసేసి ఆయన దిల్ రాజు అని పెట్టుకున్నారు. ఆయన వ్యక్తిగతం, మనకు ఇబ్బంది లేదు. కానీ దిల్ రాజు గారు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత మేమేమనుకున్నామంటే, ఆయన చైర్మన్ అయితే తెలంగాణ సంస్కృతిని, సినిమా సంస్కృతిని కూడా ముందుకు తీసుకుపోతే ఇక్కడ ఎంతో మంది, ఇప్పుడు నేను హీరోగా లేరా మీరు చెప్పండి? నన్ను 10 సార్లు చూపిస్తే, 10 సంవత్సరాలు చూపిస్తే మీరే ఏ సినిమా వచ్చినా మీరు చూస్తారు. ఒక హిట్ అయితే చాలు, శ్రీనివాస్ రెడ్డి గారు కానీ శ్రీకాంత్ బాబు కానీ ఇట్లా మనలో అందరం అట్లా 3-4 కుటుంబాలు వాళ్ళ వంశపారంపర్యంగా వాళ్ళదేదో ఆస్తి అన్నట్టు ఈ సినిమా రంగాన్ని, అంటే మనం ఆడియో విజువల్ మీడియా అంటాం, ఒక సందేశం ఇవ్వాల్సినటువంటి, వినోదం ఇవ్వాల్సినటువంటి ఈ మంచి మాధ్యమాన్ని 3-4 కుటుంబాలు హస్తగతం చేసుకొని విపరీతమైనటువంటి పెట్టుబడులు పెట్టుకుంటూ, ఆ పెట్టుబడులు అంతా కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? రియల్ ఎస్టేట్స్ మాఫియానా, డ్రగ్స్ మాఫియానా, లేకపోతే మనీ లాండరింగ్ చూస్తా ఉన్నాం ఈరోజు రేపు ఈడీది, దీని ద్వారా వస్తా ఉందా ఈ డబ్బు? ఈ డబ్బునంతా కూడా తీసుకొచ్చి సినిమా ఫ్లాప్ అను హిట్ అను వైట్ చేసుకొని మళ్ళీ ఈ డబ్బును అదే రాజకీయ రంగానికి ఎలక్ట్రల్ బాండ్లను మిగతా ద్వారాను ఇచ్చుకుంటూ ఈ విషయ సర్కిల్ అంటాం. ఇటువంటి దీన్ని వీళ్ళు కొనసాగిస్తూ మనను పెట్టుబడిగా పెడతా ఉన్నారు. ఇక్కడ అది కూడా గుర్తుపెట్టుకోండి, సామాన్య ప్రజానీకమే సినిమాలు చూస్తారు. 50 రూపాయలు 100 రూపాయలుగా ఉండాల్సినటువంటి టికెట్ ధరలను వాడు తీసుకుపోయి రమ్మ పుష్ప 1000 రూపాయలు ఏందండి, 850 రూపాయలు ప్లస్ జిఎస్టీ. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? 1000 రూపాయలు టికెట్ పెట్టి బెనిఫిట్ షోస్ మళ్ళా మధ్యరాత్రి 1కి 4 గంటలకు అంటారు. నేను బై ప్రొఫెషన్ ఒక డాక్టర్ను, జర్నలిజంలో ఉన్నాం. ఆ 1కి 4 గంటలకు వాడు పరిస్థితి ఏంది? ఆ సినిమా చూడగలడా? మందు లేకుండా 2 రకాల మందు,
ఆల్కహాల్ కావచ్చు, లేకపోతే ఈరోజు దొరికిన మారక ద్రవ్యాలు, ఇవి లేకుండా ఎవడైనా పోయి ఆ సినిమాలు చూస్తాడా? నిద్ర ఆపుకోగలడా? దైవకాలం అంటాం మనం 1 నుంచి 3 వరకు. ఆ సమయంలో ఆ నిద్రను ఆపుకోవడం నీ తరం కాదు. ఎందుకంటే అప్పుడు సూర్యుడు ఉండడు, చంద్రుడు కూడా మబ్బు అయిపోతాడు, నిద్ర వస్తూ ఉంటుంది. అటువంటి బెనిఫిట్ షోలు పెట్టడం ఏంటండి? బెనిఫిట్ షోల మీద విపరీతమైన ధరలు పెరగడం ద్వారా ఒక్కొక్కరికి 1000 రూపాయలు బెనిఫిట్ షో టికెట్ ద్వారా ఆ రోజు ఆ కుటుంబం 4 పోయారు ఆ రోజు సినిమాకు. ఎందుకంటే ఆ పుష్ప 2 వల్ల జరిగినటువంటి విఘాతాన్ని కోర్టుకు తీసుకుపోయారు. మన ఒక పాత్రికేయం ద్వారా పాడూరి శ్రీనివాసరెడ్డి గారు. కాబట్టి ఇతివృత్త మనం వృత్తి అంటే మన హిస్టరీ చెప్పాలి. కాబట్టి ఆ రోజు పోయి సారి బెనిఫిట్ షోలు ఏంది, విపరీతమైన ధరలు పెరగడం ఏంది, దీనివల్ల సీఎం రిలీఫ్ ఫండ్కి ఏమైనా వస్తా ఉన్నాయా డబ్బులు, పిఎం రిలీఫ్ ఫండ్కి వస్తున్నాయా, లేక తెలంగాణ అభివృద్ధికి ఈ డబ్బు వస్తా ఉందా అంటే లేనే లేదు. ఆ 4000 టికెట్లు పెట్టిండ్రు కాబట్టి తొక్కిసలాటలో ఆ పిల్లగాడు చనిపోయిండు. 4000 టికెట్ 4000 రూపాయలు అక్కడ పెట్టి మళ్ళీ కొనడానికి పోతే 2000 రూపాయలు మధ్యలో అవుతాయి. ఇంటర్వెల్లో 6000 రూపాయలు సగటుగా ఒక మధ్యతరగతి కుటుంబం నెలంతా హాయిగా బతకొచ్చు. అటువంటిది ఒక సినిమా బెనిఫిట్ షోలని విపరీతమైన ధరలు పెంచి ఆ ధరలు పెరిగి టికెట్ కొన్నాడు కాబట్టి వాళ్ళు వాపసు రాలేని అదే పరిస్థితిలో తొక్కిసలాటలో ఆ పిల్లగాడు చనిపోయింది. నిజమా కాదా? నిజంగా 50 రూపాయలు పోని 100 రూపాయలు ఉన్నా కూడా ఆ కుటుంబం బయటకు వచ్చేవారు, ఆ పిల్లగాడు బయటకు వచ్చేవారు. ఆ కుటుంబం 1000 రూపాయలు పెట్టినట్టు కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో వాడు పోయి సినిమా చూడాల్సి వచ్చింది. సో అది చాలదనకుండా ముఖ్యమంత్రి స్వయాన నేను అల్లు అర్జున బన్నియా వీళ్ళ మధ్యలో పోవడంలే, సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ అంటే దేవాలయం, మనకు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏది జరగాలన్నా మనం ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక సమాజం మనది. వీఆర్ ఎ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. ఇక్కడ ఈ ప్రజాస్వామ్యంలో మనం ఎన్నుకుంటాం. అటువంటి వాళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అక్కడ మన గురించి చర్చిస్తూ ఉంటారు, చట్టాలు చేస్తూ ఉంటారు. అక్కడ సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆ రోజు నేను ఎట్టి పరిస్థితుల్లో నేను ఉన్నంతకాలం బెనిఫిట్ షోలు ఉండవు, ధరలు పెరగనివ్వను అని సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, అటువంటి ముఖ్యమంత్రి గారు నియమించినటువంటి దిల్ రాజు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా వెంకటేశ్వర ఆర్ట్స్ క్రియేషన్స్ అని వారి తరఫున 8వ తారీఖు స్పెషల్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ రవి గుప్తా గారికి వారు విన్నవించుకోవడం, అదే పనిగా అదేదో తెలంగాణ సమాజానికి లాభపడుతుందనో, లేకుంటే అప్పుడు వైకుంఠ ఏకాదశి వస్తూ ఉండే కదా, వైకుంఠ ఏకాదశి మన సాంప్రదాయాన్ని నిజంగా తీసుకుపోయేటి సినిమా అనే గేమ్ చేంజర్ అనో ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ మన అసెంబ్లీని సాక్షాత్తు ముఖ్యమంత్రి మాటను కూడా హాస్యాస్పదం చేయడం అంటే ఈ సినిమా వాళ్ళకే చెల్లుతుంది. వినోదం అయిపోయింది. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు వినోదంగా చూసి నువ్వేం మాట్లాడితే ఏముంది, మేము ఇది ఒక వినోదం కోణంలోనే తీసుకుంటామని చెప్పి 8వ తారీఖు స్పెషల్ జీవో తీసుకొచ్చి మేము ఒకటికి షో ఇవ్వడం లేదు, కానీ 4 గంటలకు బెనిఫిట్ షో పెరిగిన ధరలతో తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అని మేము 10వ తారీఖు ఫస్ట్ షో చేశాం. ఆ రోజు ఎంత దుర్మార్గం, ఇది గేమ్ చేంజరు. సాక్షాత్తు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారిని నియమించిన ముఖ్యమంత్రిని అసెంబ్లీని అపహాస్యం చేశారు. ప్రజలు ఆల్రెడీ ఆ పిల్లగాడు చనిపోయి ఆ కుటుంబం విషాదంలో ఉంటే కూడా మళ్ళా పెరిగిన ధరలతో స్పెషల్ షోస్ రావడం ఆ రోజు మేము అది ఖండిస్తూ ఆ షో చేశాం. దాని తదుపరి ఆ షో చేసిన వెంబడే హుజూరాబాద్ ఎమ్మెల్యే గారు పాడి కౌశిక్ రెడ్డి గారు వారు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏమని, ఈ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ఒక కమెడియన్ గా చేయడం బాధ అనిపించి మేము ఆ షో చేశాం. 12వ తారీఖు పాడి కౌశిక్ రెడ్డి మేము చేసిన షో తర్వాత 500 కోట్ల రూపాయలు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు దిల్ రాజు ద్వారా ముఖ్యమంత్రికి అందజేశారు. సాక్షాత్తు దాన్ని అసెంబ్లీని సాక్షిగా చేసుకొని చేయడం దుర్మార్గం అని ఖండిస్తూ ఆయన కూడా మళ్ళా మేము బెనిఫిట్ షోలకు వ్యతిరేకం కాదంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బెనిఫిట్ షోల కంటే వాళ్ళు కూడా డబ్బులు తీసుకున్నారు. 500 కోట్లు వాళ్ళు తీసుకుంటే ఈయన కొంచెం తక్కువ తీసుకున్నాడు. ఒక ఎమ్మెల్యే రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఎమ్మెల్యేనే, ముఖ్యమంత్రి ప్రమాణం చేసిన ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రి అవినీతి చేస్తున్నాడు, 500 కోట్లు తీసుకున్నాడు ఇతను దిల్ రాజు ద్వారా అని చేస్తే 2వ షో చేశాం. చేసి ఆ రోజు సిబిఐ, ఐటీ, ఈడీ, ప్రధానమంత్రి అందరికీ ట్యాగ్ చేశాం. ఒక ముఖ్యమంత్రిని దిల్ రాజు ద్వారా ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి అనే ఎమ్మెల్యే
ఒక అవినీతి ఆరోపణ చేస్తా ఉన్నాడు కాబట్టి మీరు దీనిపై తక్షణమే చర్య తీసుకోవాలన్నారు. ఆ రోజు షోలో పాడూరు శ్రీనివాసరెడ్డి గారు తనదైన శైలిలో శివప్రసాద్ రెడ్డి గారు ఇది ఇంకో కోణం కూడా ఉంది, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే జరిగిందో ఆ రోజు ఇక్కడ కవిత ఏ విధంగా అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్లు సమర్పించిందో ఇక్కడ 500 కోట్లు కూడా ఇక్కడ తీసుకొని ఆ ఢిల్లీ ఎన్నికల్లో నిజంగా ఖర్చు పెట్టి ఇంతకుముందు చూసాం చిన్న జిఆర్ స్వామిని తీసుకుపోయి ఢిల్లీలో మళ్ళీ కాంప్రమైజ్, మళ్ళీ వీళ్ళని తీసుకుపోయి మీరు కాషాయం కండగప్పి మీరు ఇది చేస్తారు కాబట్టి దీనికి చట్టబద్ధత తీసుకురాండి. ఈ దాడుల తర్వాత మీరు ఎంత బ్లాక్ మనీని నల్లధనాన్ని మీరు తీసుకున్నారు, ఎంత అసాంఘిక విధానాలు లేక చట్ట వ్యతిరేక విధానాలు ఈ సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్నాయి, వాటన్ని నువ్వు ఎక్కడెక్కడ ఎన్ని డబ్బులు పట్టుకున్నావు, ఎవరెవరు తప్పు చేసాడు, ఇన్కమ్ ట్యాక్స్ వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకంగా ఎవడెవడు సొమ్ము ఎక్కడి నుంచి తెచ్చారు, 400 కోట్లు దిల్ రాజు అన్నాడు గేమ్ చేంజర్ కు, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ డబ్బులు, దానికి పెట్టుబడులు ఎవరు పెడుతున్నారు, ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ బయట పెట్టాలి. లేకపోతే సాక్షాత్తు ప్రధానమంత్రి అమిత్ షా పేరు మీదనే ఈరోజు తెలంగాణ సమాజం వారిపై ఈ విధంగా మీరు సమాచారం ఇవ్వడం లేదు. మళ్ళా మహారాష్ట్రలో మిగతా చోట్ల జరిగినట్లు అవినీతి పనులను మీ పార్టీలో చేర్చుకొని మళ్ళీ అదే తదంగాన్ని కొనసాగిస్తే ఈ సమాజం భ్రష్టు పడుతుంది. సినిమా అనేది వినోదం కావాలి కానీ విషాదం కాకూడదు. ఈ కేవలం 4 కుటుంబాల్లోనే ఈ విధంగా హీరోలకు ఇంత పర్సంటేజు, నిర్మాతకు ఇంత 24 కళలు 24 క్రాఫ్ట్స్ ఉంటాయి అక్కడ, కింద డ్రైవర్ దగ్గర నుంచి ఫైటర్స్ దగ్గర నుంచి ఎంతో మంది అక్కడ సినిమాలో ఒక సినిమా రావాలంటే పనిచేస్తారు. మరి ఈ బెనిఫిట్ షోల ద్వారా కానీ సినిమా లాభంలో కానీ వీరికి ఏమైనా డబ్బులు వస్తున్నాయా, వారికి నిజంగా మేలు జరుగుతుందా? మరి అటువంటిప్పుడు కేవలం ఈ 3-4 కుటుంబాలు బాగుపడడానికి రాష్ట్రాన్ని దేశాన్ని ఈ విధంగా చట్ట వ్యతిరేక పనులతో పనంగబెట్టడాన్ని ఖండిస్తూనే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మిగతా విషయాలు మనకు పాడూరు శ్రీనివాసరెడ్డి గారు ఆధారాలతో కూడా బయట పెడతాడు. అది కూడా చాలా మంది కూడా అడిగారు మేము ఇక్కడికి వస్తుంటే, ఈ సినిమాకు స్టూడియోస్కి ఇచ్చిన భూములు డెఫినెట్ గా ఆ భూములు స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అంటాం, ఫంక్షన్ అంటాం, ఒక కార్యక్రమాని కోసమే ఆ భూములు ఇచ్చినారు. కానీ వాళ్ళు ఇష్టానుసారంగా కేవలం ఆ కుటుంబాలు బాగుపడి ఆ కుటుంబాల నేపథ్యంగా హీరోలను లేక నిర్మాత పరంగా వాళ్ళు బాగుపడడానికి ఆ భూములు ఇవ్వలేదు. దానిపై మేము ఇంకొక షో చేసి మళ్ళీ వస్తాం మేము ముందుకు. ఇప్పుడు పాడూరు శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడతారు. నమస్తే, థ్యాంక్ యూ శివప్రసాద్ రెడ్డి గారు, డాక్టర్ శివప్రసాద్ రెడ్డి గారు, మరియు వేదిక మీద ఉన్న శ్రీకాంత్ బాబు గారు, ఫిలిం క్రిటిక్, మరియు మీడియా మిత్రులకి. ఐ థింక్ ఈ సంవత్సరం మొదటిసారి కలుస్తున్నాం అనుకుంటా 2025లో. ఇంతకుముందుకు మనము 2-3 ప్రెస్ మీట్లు పెట్టాము. అప్పుడు పుష్ప మూవీ అప్పుడు నేను ఏదైతే మేము రిట్ పిటిషన్ వేసి బెనిఫిట్ షో డబ్బులు ఎక్కడ పోతాయి అన్నప్పుడు, దాని తర్వాత అరెస్ట్ అల్లు అర్జున్ అని ఒక ప్రెస్ మీట్ పెట్టాము. దాని తర్వాత వారు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యి మేము దాంట్లో క్వాజ్ పిటిషన్లో ఇంప్లీడ్ అయినాక కూడా మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టాము. ఏది అతను అరెస్ట్ని చేసినాక హైకోర్టు ఏదైతే జ్యుడిషియరీ అక్కడ లా ఫిక్సింగ్ జరిగిందని చెప్పి పెట్టాము. అట్లా డిసెంబర్లో నా యొక్క ఇక్కడికి రావటము, మీతో కలవటము చాలా తృప్తిగా, ఇది ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ యూ క్యారీడ్ ద న్యూస్ టు ద పబ్లిక్. దాని తర్వాత మళ్ళీ మా న్యాయ పోరాటము అనుకోకుండా ఎట్లయితే మా డాక్టర్ గారు కమ్ జర్నలిస్టు ఏదైతే చెప్పారో 8 జనవరి మళ్ళీ ప్రభుత్వము, అంటే మనము ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం నడవలసింది ఒకటి లెజిస్లేటివ్, అక్కడ లెజిస్లేటివ్ ముఖ్యమంత్రి గారు, ఈజ్ క్యాబినెట్, అండ్ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అంటే ఈజ్ ద లీడర్ ఆఫ్ ద హౌస్. వారు సాక్షాత్తుగా చెప్పిన స్టేట్మెంట్ని కాదనుకుంటునో లేకుంటే వారి కింద ఉన్న బ్యూరోక్రాట్స్, ముఖ్యమంత్రి గారు ఎన్ని రోజులు ఉంటారో ఏంటో, ఈయనను మనం ఎందుకు పట్టించుకోవాలి అని ఇంతకుముందుకు పాలకులు నియమించిన వాళ్ళే, సిఎస్ అయినా స్పెషల్ చీఫ్ సెక్రటరీస్ అయినా వీళ్ళందరూ కూడా వాళ్ళు వీరిని బేఖాతరు చేస్తూ ఇచ్చారా జీవో, అది నాకు తెలియదు, దాన్ని ఇన్వెస్టిగేట్ చేపిస్తున్నాము. 8th నాడు మార్నింగ్ ఏది దిల్ రాజు గారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఇచ్చిన లెటర్ని సాయంత్రం లోపల మెమో ఎక్కిచ్చారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా గారు. మా దృష్టికి రాగానే మేము నెక్స్ట్ డే 9th నాడు హౌస్ మోషన్ మూవ్ చేశాము. తద్వారా మాకు 10th నాడు ఇంట్రీమ్ ఆర్డర్ వచ్చింది.
నేను అదే ఆర్డర్ని మళ్ళీ రవి గుప్తా గారి దృష్టికి తీసుకెళ్ళాను, నా ఈమెయిల్ ద్వారా, నా లెటర్ ద్వారా. వాళ్ళు 11 నాడు ఉపసంహరించుకున్నారు. ఏది ఇంకా మేము షోస్కి ఏదైతే ఇచ్చామో రేట్స్ అవన్నీ కూడా అది గేమ్ చేంజర్కి, దాని తర్వాత కూడా మేము ఇంకా ఇవ్వము అని అట్లా దాని తర్వాత సంక్రాంతికి వచ్చిన సినిమాలు ఏదైతే పెద్ద సినిమాలు చిన్న సినిమాలు వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఐ హ్యావ్ నో నాలెడ్జ్ అబౌట్ వాట్ ఈస్ ద నేమ్స్ ఆఫ్ ద మూవీస్, బట్ అవన్నిటి కూడా తెరబడ్డది. కానీ ఇక్కడ ఇప్పుడు మేము ఈ ప్రెస్ మీట్కు మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. ఐటీ రైట్స్ ఆన్ ఫిలిం ఇండస్ట్రీ అంటున్నాము. ఇది ఫిలిం ఇండస్ట్రీ అంటే ఏంటిది మనం చర్చిద్దాము. అసలు అంటే ఒక ముగ్గురు నలుగురేనా ఏంటిది అనేది. తర్వాత అన్టోల్డ్ స్టోరీస్, మేము ఈ టైటిల్ కూడా చాలా ఆలోచించి పెట్టాము. అన్టోల్డ్ స్టోరీస్ ఏంటిది అది మేము చూపిస్తాము. తర్వాత రివీలింగ్ డార్క్ సైడ్ with facts and evidence also, because I am a practicing advocate. I believe in facts. I prove through evidence. So ఇప్పుడు మేము మీరు చూస్తే ఈ దేశంలో అసలు ఫిలిం ఇండస్ట్రీ అంటే దగ్గర 30 లక్ష ఆఫ్టర్ అగ్రికల్చర్. మన భారతదేశము ఎకనామీ చూస్తే అగ్రేరియన్ ఎకనామీ అంటాము. మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు పల్లెల్లో భారతదేశం ఉంది, పల్లెలు వికసిస్తేనే మన ప్రోగ్రెస్ జరుగుతుంది మన అన్నట్టు చెప్పితే, అక్కడ ఎందుకు అంటే అగ్రేరియన్ ఎకనామీ ఉంటారు, వ్యవసాయ ఆధారిత మన యొక్క వృత్తులతోటి నడిచేది. అందులో కూడా ఆర్ట్స్ కల్చర్ అనేది కూడా ఉంది. పాటలు అంటే మనము గేయాలు, పద్యాలు, జానపదాలు, బుర్రకథలు అట్లా. అక్కడి నుంచి తర్వాత ఏమైంది, మనిషికి కూడు గుడ్డ తర్వాత మళ్ళీ వచ్చిన నెక్స్ట్ ఇండస్ట్రీ ఏమొచ్చింది అంటే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. అంటే బేసిక్ ఇల్లు కావాలి, లేకుంటే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఒక నది మీద ఒక వంతెనే కట్టాలి, లేకుంటే ఒక డ్యామ్ కట్టాలి, లేకపోతే ఒక ఫ్యాక్టరీ కట్టాలి. అట్లా నెక్స్ట్ లార్జెస్ట్ ఆఫ్టర్ అగ్రికల్చర్ ఈజ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. తర్వాత హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసేది మళ్ళీ ఈ ఫిలిం ఇండస్ట్రీ, కళలు, కళాకారులు. ఫిలిం అనే వర్డ్ తర్వాత వచ్చింది. కవులు, కళలు, కళాకారులు, ఇట్లా మేము రీసెర్చ్ చేసి చెప్తున్నాను. దగ్గర ఇండస్ట్రీ మీద ఇండియాలో 30 లక్షల మంది ఆధారపడి ఉంటారు. అంటే 30 లక్షలు ఇంటూ ఓ 4 వేసుకోండి. వాళ్ళ ఇంట్లో ఇతను ఉద్యోగం పని ఏదో చేస్తే ఆ ఇంట్లో వాళ్ళకి రెక్కాడుతుంది, డొక్కాడుతుంది, అట్లా ఏదో అంటుంటాం. అంటే 1,20,00,000 మంది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆర్ డిపెండెంట్ ఆన్ దిస్ ఫిలిం ఇండస్ట్రీ. ఇది ప్రభుత్వం దగ్గర కూడా లెక్కలు లేవు. ఎందుకంటే ప్రభుత్వాలు గత 20 సంవత్సరాలు మీరు తీసుకుంటే ఓ 5 సంవత్సరాలు ఉద్యమాలు పోయింది, 10 సంవత్సరాలు వాళ్ళు ఒక విధ్వంసం చేశారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము ఇంకా సెటిల్ అవుతుంది. ఇంకా వాళ్ళ ఏదో వాళ్ళ బాధ్యతలు, వాళ్ళు ఏదో 6 గ్యారంటీలని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒక ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు గుత్తాధిపత్యం చెలాయించడానికి స్టార్ట్ చేశారు. అది ఐ విల్ టెల్ యూ వన్ బై వన్ ఏంటిది అనేది. ఇది గుత్తాధిపత్యం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే గ్రీకు ఇప్పుడు గ్రీక్ ఇవన్నీ కొన్ని గ్రీక్ లాటిన్ వర్డ్స్ ఉంటాయి, నేను మళ్ళీ వివరించి చెప్తాను. ఒలిగర్సీ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ మీరు గూగుల్ చేయండి. ఒలిగర్సీ అనేది మీనింగ్ ఏంటి అంటే స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ కంట్రోల్. అది మన భారతదేశ వ్యవస్థకి, రాజ్యాంగానికి, చట్టాలకి వ్యతిరేకం. కొన్ని దేశాలలో ఉండొచ్చు, ఆఫ్రికన్ దేశాలలో, చిన్న 50 లక్షల జనాభా ఉన్న, 1 కోటి లక్షల జనాభా ఉన్న దేశాలలో ఈ ఒలిగరెన్సీస్ని ఏమంటారు అంటే తెలుగులో వ్యావహారికంగా పెద్ద మనుషులు అని చలామణి అవుతూ వాళ్ళకు కావలసిన విధంగా వాళ్ళు పనులు చేయించుకుంటుంటారు. అది రాజుల దగ్గర రాజరికంలో
ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడిన వ్యక్తుల దగ్గర ఓకే వాళ్ళని రాజ్యాధిపత్యము అంటే గుత్తాధిపత్యం రాజాధిపత్యం అందులో ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీయో తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీకి వస్తే ఇంకా మీకు అర్థమవుతుంది ఎవరు గుత్తాధిపత్యం ఉంది ఎవరిది రాజాధిపత్యం ఉంది ఎవరి దగ్గర ఉన్నారు ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని ఓకే అయితే వీళ్ళు కొద్ది సంఖ్యలో ఆ వ్యక్తులు మొత్తం ఇండియన్ ఎకనామీని రూల్ చేస్తున్నారు అది కూడా చెప్తా ఎట్లా రూల్ చేస్తున్నారు అంటే వాళ్ళు లేరు కదా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు కదా కానీ వాళ్ళకి భారతదేశ ఇంటిగ్రిటీ సావర్జినిటీ అందులో వచ్చే చట్టాలని ఎలా వీళ్ళు మారుస్తున్నారు ఏందని చెప్తాను సో ఈ ప్రాచీనమైన గ్రీకు నుంచి వచ్చిన ఈ గుత్తాధిపత్యము ఈ పెద్ద మనుషులుగా చలామణి అయ్యే వాళ్ళు ఫిలిం ఇండస్ట్రీని అడ్డం పెట్టుకొని ఒక ముసుగ పెట్టుకొని వాళ్ళు దోచుకుంటున్నారు ఇంకొక వర్డ్ ఇస్ రాబర్ బ్యారన్స్ అంటే ఇది 19వ శతాబ్దంలో అమెరికన్ ఇండస్ట్రియలిస్టులు ఫైనాన్షియర్స్ అన్ఇథికల్గా ఇమ్మోరల్గా ఎగనెస్ట్ లా బిజినెస్ మళ్ళీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తర్వాత ఉన్నది ఈయన క్లోజ్ అయినాక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఓకే అయితే దీనివల్ల ఏమవుతుంది ఒక మధ్యతరగతి సగటు వ్యక్తి తెలిసి తెలవకనే మనకు టొబాకో ఇంజూరియస్ డ్రింకింగ్ ఇది అంటున్నారు సినిమాకి ఇంజూరియస్ అని నేను చెప్పట్లేదు ఎందుకంటే అది ఒక ఎంటర్టైన్మెంట్ కానీ వాడు ఫైనాన్షియల్ బానిస అవుతున్నాడు ఇప్పుడు సగటు నేను తెలంగాణలో పర్ క్యాపిటా ఇన్కమ్ అంటాము యావరేజ్ 20,000 ఓడికి ₹1,00,00,000 ఉంటుంది ఓడి 5,000 ఉంటుంది ఓడికి జీరో ఇన్కమ్ ఉంటుంది వాడు ఏదో పెన్షన్ల మీద బతుకుతుంటారు ఒక కుటుంబం 2,000 5,000 ఏదో మూడు ఉన్నాయి ఏమంటారు పర్చేస్ పవర్ అండ్ స్పెండింగ్ ఫర్ బేసిక్ థింగ్స్ మనకి కూడుగుడ్డ ఇంకేమైనా ఈఎంఐలు కట్టుకోవటము అది కాకుండా ఎంటర్టైన్మెంట్కి దేర్ ఆర్ లాట్ ఆఫ్ డేటా ఈజ్ అవైలబుల్ దట్స్ వై ఐ సెడ్ ఐ విల్ ప్రూవ్ విత్ ఫ్యాక్ట్స్ ఎవిడెన్స్ డేటా అండ్ ఎవ్రీథింగ్ అంటే సగటున ఒక కుటుంబము 200 నుంచి 300 రూపాయలే ఖర్చు పెట్టాలి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు దగ్గర యావరేజ్గా 1,500 నుంచి 2,000 దోచుకుంటున్నారు ఎందుకు అంటే చెప్తాను రేట్లు అధిక ధరలు పెంచటము వాళ్ళే ఉన్నాయి అయితే ఇంకోటి ఉంది మూడో వర్డ్ మేల్ ఫ్యాక్టర్స్ అంటే ఇది ఇంగ్లీష్ వర్డు లీగల్ వర్డు ఎ ఫ్యూ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ విత్ పొలిటికల్ కనెక్షన్స్ ఆర్ డేంజరస్ టు డెమోక్రసీ ఇది చెప్తున్నాను ఇప్పుడు 1 2 అయిపోయినాయి మూడో వర్డ్ చెప్తున్నాను దీస్ మేల్ ఫ్యాక్టర్స్ అంటారు వాళ్ళు కొందరు ఈ ఫిలిం ఇండస్ట్రీలో దూరిపోయారు వాళ్ళు పొలిటికల్ కనెక్షన్స్ తోటి ఈ దేశ ఏమంటారు ప్రజాస్వామ్య విలువలకే తూట్లు పొడుస్తున్నారు ఎట్లా అని చెప్తాను ఈ మీనింగ్ ఆఫ్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ తెలుగులో ఏమంటారంటే దురాచారి అంటే వాళ్ళని లీగల్ టర్మ్లో నేరము లేదా ఇతర చెడు చేసే వ్యక్తులు వీళ్ళు అంటే సమాజానికి చెడు చేసే వ్యక్తులు వీళ్ళని కూడా క్రిమినల్ చర్యలు ఇన్ ఆర్గనైజ్డ్ వే అందుకనే వీళ్ళని మాఫియా అంటారు ఆర్గనైజ్డ్గా చేసే వాళ్ళని డ్రగ్స్లో అయినా రియల్ ఎస్టేట్ అయినా బ్యూరోక్రాట్స్ కూడా ఒక 10 మంది కలిసి చేస్తే బ్యూరోక్రాట్స్ మాఫియా అంటారు లేకపోతే డ్రగ్ మాఫియా అంటారు రియల్ ఎస్టేట్ మాఫియా అంటారు మాఫియా మీన్స్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ వాంట్ టు డామినేట్ ఎన్ ఇండస్ట్రీ లీగల్లీ బట్ ఇల్లీగల్లీ ఇట్ లుక్స్ లీగల్ బట్ ఇల్లీగల్ ఎందుకు అంటే పొలిటికల్ కనెక్షన్స్ నన్ను ఈ దేశంలో ఎవడు ఏమి పీకలేడు అనే ధైర్యం ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది కూడా చెప్తాను ఆ మనీ పవర్ ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే వీళ్ళు దే ఆర్ క్రియేటింగ్ మల్టిపుల్ ఏజెన్సీస్ అంటే ఒక బిజినెస్ ఒకటి చేయాలని ఇక్కడ రాజ్యాంగం లేదు నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్ నాకు తెలుసు కానీ వాళ్ళు మల్టిపుల్ సంస్థలు పెట్టి
టు ఎలిమినేట్ కాంపిటీషన్. అక్కడ మల్టిపుల్ సంస్థలు పెట్టేదానికి ప్రాబ్లం లేదు, కానీ కాంపిటీషన్ ఎలిమినేట్ చేయాలి ఈ దేశంలో, నేను తప్ప ఇంకోటి బతకొద్దో అనే ఒక చెడు ఆలోచన తోటి చేసేవాడు క్రుక్స్. దేర్ బై మోనోపలి ఫర్ కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్. ముందుకు ఏ ఇండస్ట్రీలో అయినా, ఈ ఇండస్ట్రీలో అయినా ఫిలిం ఫైనాన్సింగ్ సపరేట్ ఉండదు, ఫైనాన్సింగ్ సపరేటు, స్టూడియోస్ ఇంకోళ్ళ దగ్గర ఉండేది, తర్వాత ప్రొడక్షన్ ఇంకో దగ్గర ఉండేది, డిస్ట్రిబ్యూషన్ ఇంకో దగ్గర ఉండేది, థియేటర్స్ ఇంకో దగ్గర ఉండేది. అప్పుడు తర్వాత మళ్ళీ శాటిలైట్ రైట్స్, తర్వాత మ్యూజిక్ రైట్స్, ఇప్పుడు ఓటీటీస్. కానీ ఇవన్నీ కూడా ఒకరి దగ్గర కేంద్రీకృతం అయి ఉన్నాయి. నేను పేరు చెప్పను, మీరు యు ఆర్ ఆల్ ఇంటెలిజెంట్, యూ కెన్ ఇమాజిన్, యూ కెన్ గెస్. ఇఫ్ యువర్ గెస్ ఈజ్ రాంగ్, ప్లీజ్ కమ్ టు మీ, దెన్ ఐ విల్ రివీల్ ద నేమ్స్. లేదంటే ఓపెన్గా కూడా చెప్పమంటే చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను ఈ ప్రభుత్వానికి కోరేది ఏంటి అంటే, ఒక చట్టం తీసుకురండి, దాని పాలసీ పేరే కట్ అవుట్ పాలసీ అని పెట్టండి. అంటే ఎక్కడికక్కడ కట్ చేయాలి, అప్పుడు గుత్తాధిపత్యం పోతుంది, మోనోపాలీ పోతుంది, మన రాజ్యాంగాన్ని మనం రక్షించిన వాళ్ళం అవుతాము. అలాంటి ఒక చట్టం తీసుకురావాలి. ఎవడి పని వాడు చేసుకుంటాడు, ఒక ఫైనాన్సరు ఫైనాన్స్ ఇస్తాడు అంతే. అప్పుడు ఈ నల్లధనం అనేది ఉండదు. ఎక్కడికక్కడి నా జోబులో ఇప్పుడు ఏమవుతుంది, నా జోబులో నుంచి తీసి ఇంకో జోబులో వేసుకుంటున్నాను, ఇంకో జోన్ ప్యాంట్ జోబులో, ప్యాంట్ జోబు నుంచి డెక్కర్ జోబు, లాస్ట్కి అండర్వేర్లో ఉంటే జోబులో వేసుకుంటున్నా. ఇది రాంగ్. ఇది ఏ ఇండస్ట్రీలో కూడా లేదు. దీన్ని కన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. ఐఎమ్ ఏ కన్సల్టెంట్, మై ఎక్స్పర్టైజ్ ఇస్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ లా. కాబట్టి ఐటీ రైట్స్ మరి అక్కడికి కూడా వస్తా, వాళ్ళు ఏం చేస్తున్నారు ఐటీ రైట్స్ తర్వాత. ఓకే, ఇప్పుడు ఈ కట్అవుట్ పాలసీ తోటి మనకి ఏమంటే అల్టిమేట్లీ ఎవరైతే ఇండస్ట్రీని కిల్ చేస్తుండ్రో వాళ్ళని ఈజీగా ఈ ప్రభుత్వం ఎలిమినేట్ చేయొచ్చు. ఎంటర్టైన్మెంట్ ఈ స్టేట్ సబ్జెక్ట్, స్టేట్ కెన్ బ్రింగ్ ఏ లా. తెలంగాణ ప్రభుత్వం అనుకుంటే మేకింగ్ క్విక్ బ్లాక్ మనీ అవాయిడ్ చేయొచ్చు. ఇవాళ మొన్న చూసుంటారు ఎలక్ట్రానిక్ మీడియాలలో, సోషల్ మీడియాలో కట్టలు డబ్బులు కనపడుతున్నాయి. అంటే అన్అకౌంటెడ్ క్యాష్, దాన్ని అన్అకౌంటెడ్ క్యాష్. అది సగటు ప్రేక్షకుడు ఇచ్చిన డబ్బు గవర్నమెంట్కి పోకుండా, ఇన్కమ్ ట్యాక్స్కి పోకుండా, జిఎస్టీకి పోకుండా ఈ కట్అవుట్ పాలసీ రాని అన్ని రోజులు ఈ అన్అకౌంటెడ్ క్యాష్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూశారు రియల్ ఎస్టేట్లో ఒక చట్టం తీసుకొచ్చారు, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీని తీసుకొచ్చారు. దాంతో ఇవాళ ఎక్కడ బ్లాక్ మనీ రియల్ ఎస్టేట్లో లేదు, బిల్డర్స్ దగ్గర డబ్బులు లేవు. అందుకనే ఇవాళ కింద మీద పడుతున్నారు. ఆ డబ్బు అంతా ఎక్కడికి వచ్చింది, బ్లాక్ మనీ. లేదా బ్లాక్ మనీ అక్యుములేట్ ఎక్కడైతుంది అంటే ఇవాళ ఓన్లీ వన్ ఇండస్ట్రీ, ఫిలిం ఇండస్ట్రీ ఓన్లీ. ఇది ప్రతి తలకాయ మెడ మీద ఉన్న తలకాయ ఉన్న అందరికి తెలుసు. కేసీఆర్ గారు అంటారు కదా, వారికి తెలుసు, ఇప్పుడున్న వాళ్ళకి తెలుసు. కానీ ఎవడు యాక్ట్ చేయదలుచుకోలేదు. వాళ్ళేమో 100 కోట్లు తీసుకెళ్ళి పోయిన ఎలక్షన్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారు. ఇలా కౌశిక్ రెడ్డి గారి స్టేట్మెంటే కరెక్ట్ అయితే ప్రజలను ఎన్నుకొని చట్టసభలకు పంపించిన వ్యక్తి, అండ్ హీఈస్ ఎ బీఆర్ఎస్ పర్సన్. బీఆర్ఎస్ హ్యాస్ రూల్డ్ దిస్ తెలంగాణ ఫర్ 10 years. అంటే ఆయనకి డెఫినెట్గా ఇంటర్నల్ సమాచారం ఉండాలి, లేకుండా చెప్పాడు కదా. చెప్పిండ్రు, ఎవరన్నా ఖండించిండ్రా? ఏమన్నాడు? ఆ వీడియో కూడా చూపిస్తాం. ముఖ్యమంత్రి గారు ఫిలిం ఇండస్ట్రీని బ్లాక్ మెయిల్ చేసి దిల్ రాజు గారిని అడ్డం పెట్టి 500 కోట్లు వసూలు చేశాడు అని. ఆ ఒక్క స్టేట్మెంట్ తోటి ఒక స్కామ్ 500 కోట్లు జరిగిందని. కానీ దాన్ని పక్కదారి పట్టించి హెడ్లైన్స్ అన్ని మార్చేశారు. ఆయన అరెస్ట్ చేయటము, అతన్ని పండుగ నాడు అరెస్ట్ చేయటము, రిలీజ్ చేయటము, మళ్ళీ ఇంకొక పోలీస్ స్టేషన్కి పిలవటము, మళ్ళీ అరెస్ట్ చేస్తామని బెదిరించటము, ఈ లోపల కేటీఆర్ని ఈడీ వాళ్ళు పిలవటము, ఇట్లా. అంటే మెయిన్ మ్యాటర్ని డీవియేట్ చేసేశారు. కానీ ఒక చదువుకున్న పౌరునిగా, మీరు డాక్టరు, నేను ఒక ఇంజనీర్ కమ్ అడ్వకేట్గా, మేము దాన్ని ప్రజల్లోనే నాంచాము. ఎట్లయితే పుష్ప 2 ఎట్లయితే ప్రజల్లో నాంచి చనిపోయిన వ్యక్తి ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నట్టు సమాచారం. అంటే నాకు తెలియదు డిశ్చార్జ్ అయిందా కాలేదా. కానీ ఒక ట్రాజెడీ. అంత పెద్ద మనిషి 300 కోట్లు తీసుకున్నా అని చెప్పే మనిషి 25 లక్షలు ఇస్తా అండి. కానీ
ఆయన లేదని కాదు 25 లక్షలు ఇంకా అంతకన్నా ఎక్కువ ఇవ్వాలంటే నేను అప్పు చేయాలి, నా ఇల్లు అమ్ముకోవాలి, నా భార్య మీద బంగారం కుదబెట్టాలనే నాన్సెన్స్ గల స్టేటస్ అయితే కాదు కదా. కానీ ప్రజా పోరాటాలతోటి ఎట్లయితే తెలంగాణ తెచ్చుకున్నామో ఆ వ్యక్తి మీద, ఆ కుటుంబం మీద ఫోర్స్ పెట్టి బరాబర్ 2 కోట్లు ఇప్పించాం. చెప్తామ్మా, ఇప్పుడు వినండి నేపథ్యం ఎందుకని వినండి. సో ఇప్పుడు అల్టిమేట్గా ఏమైతుంది అంటే పుట్టింగ్ ఎంటైర్ ఫిలిం ఇండస్ట్రీ ఫ్యూచర్ ఎట్ డేంజర్. ఫిలిం ఇండస్ట్రీ అంటే 30 లక్షల మంది అని చెప్పాను, 1,20,00,000 మంది దాని మీద ఆధారపడుతున్నారు. మీరు కూడా ఆధారపడుతున్నారు దాని మీద. మీ మిత్రులు అంటే మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉండొచ్చు, కానీ ఒక పేపరు దాని మీద ఉంటుంది. అంటే ఈ ఇండస్ట్రీ కొలాప్స్ అయ్యి ఈ 4 వెళ్ళిపోయి విదేశాలలో ఎక్కడో ఉండి వాళ్ళ పరిస్థితి క్లోజ్ చేసి అన్నీ చేస్తే మీరందరికీ ఉపాధి పోతుంది. నాకేం ప్రాబ్లం లేదు, కానీ నేను అదే చెప్తున్నాను. నువ్వు 1,20,00,000 మంది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ దీని మీద ఆధారపడుతున్నారు, 4 కుటుంబాలు కాదు. అయితే మీరు ఈ రీసెంట్గా జరిగిన ఎలక్షన్ చూడండి. ట్రంప్, ఇలాన్ మస్క్ హ్యాస్ గివెన్ 200 million ఫర్ ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయినింగ్. అందుకని ఆయన దగ్గర పెట్టుకొని కూర్చున్నాడు. రిలయన్స్ ఎంత ఇచ్చారో తెలియదు మనకి, కానీ అతన్ని మన ప్రధానమంత్రిని పిలవలేదు ట్రంప్ ఇనాగ్రేషన్కి. కానీ ముఖేష్ అంబానీ అండ్ హిజ్ వైఫ్కి ఇన్విటేషన్ వచ్చింది. అంటే ఏదైతే మనం గుత్తాధిపత్యం ఏదని చెప్తున్నామో అది ట్రంప్ ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. ఇవాళ ఉన్న ప్లానెట్ ఎర్త్లో ఎక్కడో ఉండవలసిన అవసరం లేదు. డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాడికి పొలిటికల్ కనెక్షన్స్ నాట్ ఓన్లీ ఇన్ స్టేట్, సెంటర్, ఈవెన్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఉంటే మీకు జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఒలిగారియన్స్ ఎవడైతే ఉన్నాడో వాడు ఇన్వెస్ట్మెంట్ డబ్బులు ఎందుకు చేస్తాడు? ఇప్పుడు ఎలాన్ మస్క్ ఎందుకు చేశాడు అంటే, ట్రంప్ వస్తే నా సంస్థలకి కొన్ని బెనిఫిట్స్ వస్తాయని. అట్లనే ఇక్కడ కూడా ఫిలిం ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు కూడా ఏదో ఒక పార్టీలో దూరుతారు, లేకుంటే ఏదో ఒక పార్టీకి ఫండ్స్ ఇస్తారు. ఆ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళేమో తాతల ఆస్తులు అమ్మట్లేదు. మన సినిమాలు మన ప్రేక్షకుల నుంచి మధ్యతరగతి కుటుంబం, ఒక ఆటో డ్రైవరు, ఒక క్యాబ్ డ్రైవరు, లేకుంటే ఉబర్, ఓలా, లేకుంటే రిక్షా పుల్లరు, వీళ్ళ దగ్గర నుంచి వచ్చే డబ్బుల్ని తీసుకుపోయి వాళ్ళు పొలిటికల్ పార్టీస్కి డొనేషన్ ఇచ్చి, లేకుంటే వాళ్ళే పొలిటికల్ పార్టీస్ పెట్టి ఈ దేశాన్ని రూల్ చేద్దామనే స్టేజ్కి వెళ్ళిపోయారు. ఇది కాదని చెప్పమనండి, కాదని ఒకరు చెప్పమనండి. అందుకనే ఇవాళ ఈ ఐటీ రైట్స్ ఎందుకు జరుగుతున్నాయి అంటే, వీళ్ళ దగ్గర డబ్బు ఉంది, రియల్ ఎస్టేట్ దగ్గర లేదు. ఇవాళ పాపం చిన్న సన్నకారు రైతుల దగ్గర లేదు. ఎలక్షన్స్ వస్తున్నాయి. మొన్న మెయిన్ ఎలక్షన్ అయిపోయింది, తర్వాత హర్యానా, మహారాష్ట్ర అయిపోయింది. ఇప్పుడు ఢిల్లీ ఈజ్ ప్రిస్టేజ్ ఫర్ ఢిల్లీ బీజేపీ. ఎందుకంటే బీజేపీ ఎప్పుడూ 30-35 సంవత్సరాల నుంచి ఢిల్లీ మీద జెండా ఎగరేలే. వాళ్ళకి ఇంపార్టెంట్ ఢిల్లీ. ఆమ్ ఆద్మీ పార్టీ 2వ సారి అయిపోయింది, 3వ సారి ఇప్పుడు. అంటే యాంటీ గవర్నమెంట్స్ ఉంది, సో వాళ్ళకి ఇంపార్టెంట్. కాంగ్రెస్ కూడా అంతే. షీలా దీక్షిత్ 15 సంవత్సరాలు రూల్ చేసింది, ఇంకా 2014 నుంచి మళ్ళీ ఇప్పటిదాకా రాలే. సో వాళ్ళకి ఇంపార్టెంట్. ఈ దీంట్లో డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? ఒకవేళ కౌశిక్ రెడ్డి గారి స్టేట్మెంటే కరెక్ట్ అయితే 500 కోట్లు జమ చేసి ఇక్కడి నుంచి ఢిల్లీ ఎలక్షన్ పంపించారనేది మనం ఊహించుకోవచ్చు. కానీ బీజేపీ వాళ్ళు ఏం చేశారు, మా దగ్గర ఈయనకి 500 కోట్లు ఉంటే వీళ్ళకి మళ్ళీ పిలిచి చెప్పారు, మీరు పాన్ ఇండియా అంటున్నారు, పాన్ వరల్డ్ సినిమాలు అంటారు, మాకేంటిది ఎలక్షన్ బాండ్స్ ఇవన్నీ ఇప్పుడు లేవు, ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి. ఏంది, ఐటీ రైట్స్ చేయించడము, డబ్బులు వసూలు చేయటము, మళ్ళీ ఎలక్షన్స్లో పెట్టడం. తద్వారా ఏమవుతుంది, వీళ్ళు ఫిలిం ఇండస్ట్రీలో ఉండవలసిన వాళ్ళు పొలిటీషియన్స్ అయిపోతున్నారు. అంటే ఒక సెలబ్రిటీ అనే ముసుగుకు పోయి ఆ ముసుగు ధరించి దాని నుంచి వచ్చిన మధ్యతరగతి, ఇందాక చెప్పినట్టు దిగువ మధ్యతరగతి ఒక సగటు ప్రేక్షక నుంచి తీసుకున్న డబ్బుల్ని, అదే డబ్బుల్ని పొలిటికల్ పార్టీస్కి ఎరవేసి పదవులు తెచ్చుకుంటున్నారు. అవసరం అంటే పార్టీలు పెడుతున్నారు. మీరు చూశారు సౌత్ ఇండియాలో నిన్న మొన్న విజయ్ అని పెట్టాడు పార్టీ, తర్వాత మన పక్క రాష్ట్రంలో డిప్యూటీ సీఎం అయ్యారు. సో అట్లా
మన రాష్ట్రంలో కూడా ఎప్పుడో 82లో ముఖ్యమంత్రి అయ్యారు. ఇవన్నీ కొత్తవి కావు, కానీ ప్రజలు మర్చిపోతున్నారు. ప్రజలకి 24 గంటల్లో 10-16 గంటలు ఈ బతుకు తెరి పెట్టరా అని ఈడుచుకుంటూనే మర్చిపోతున్నారు. కానీ వీళ్ళు ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఈ దోపిడీ చేస్తూ వాళ్ళ ఆకలి తీరినా ఇంకా ఎలా ముందుకెళ్ళాలి అనే లెవెల్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే సగటు మనిషికి ఇంజస్టిస్ జరగటం, అన్జస్ట్ ప్రాక్టీసెస్ తోటి, ఇంజస్టిస్ టు అన్జస్ట్ ప్రాక్టీసెస్. సో ఇప్పుడు మీరు పుష్ప 2 ఇందాక చెప్పినట్టు చూడండి, వాళ్ళు 25 లక్షలు ఇవ్వటానికే కింద మీద పడ్డ ఆ పర్సన్ తోటి 2 కోట్లు ఇప్పగలిగాం. డబ్బులు ఉన్నాయి, కానీ వాళ్ళకి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు వాళ్ళకి మానవత్వం లేదు. డబ్బులు తీసుకుంటున్నారు కానీ ఇచ్చే గుణం లేదు. సో అలాంటి వాళ్ళని మనం డమ్మీ గాడ్స్ అంటున్నాం. నేను ఈ వేదిక ద్వారా చెప్పేది కూడా అంతే. ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. ఎవరో ఒకరు ఏదో ఒక రంగంలో మనం వెళ్తాము. అట్లా వాళ్ళు కూడా కళాకారులు వచ్చారు. వీరు డాక్టరు, జర్నలిస్ట్కి వచ్చారు, నేను ఇంజనీరు, అడ్వకేట్ అయ్యాను. అట్లా వారు ఏదో ఒక రంగం ఎన్నుకున్నారు, వచ్చారు, అయిపోయింది. అంత మాత్రకి వాళ్ళకి ఫ్యాన్స్ అని, డమ్మీ గార్డ్స్ అని మన పైసలను తీసుకుపోయి, మన తల్లిదండ్రుల పైసలు తీసుకుపోయి, వాళ్ళ కష్టార్జన తీసుకుపోయి నా హీరోకు పెడతా అనేది కరెక్ట్ కాదు. ఇంతకుముందు కూడా నాకు ఈ ప్రెస్ మీట్లు పెడితే ఫోన్లు చేశారు, నువ్వెవరు ఏంది అని. సరే తెలిసి తెలియని వయసులో ఎందుకు అని ఊకున్నాం. కానీ వాళ్ళ బాగు గురించే చెప్తున్నా. నా ఫైట్ అంతా కూడా ఒక మధ్యతరగతి కుటుంబము వాడికి ఒక 500 రూపాయలు 1000 రూపాయలు ఇట్లా అదనంగా ఖర్చు పెట్టకుండా సేవ్ చేసుకుంటే దాన్ని తీసుకుపోయి ఏ చిట్ ఫండ్స్లో ఏ ఈఎంఐయో కట్టుకుంటే నెక్స్ట్ భావి తరాలకు పనికొస్తుంది ఆ డబ్బులు. ఇట్లా తీసుకుపోయి నా ఫ్యాన్ కదా అని చెప్పి చేయటం అనేది అంత దుర్మార్గం ఎక్కడ లేదు. వాళ్ళు మనుషులే. ఇంకా చూస్తే హిస్టారికల్గా మీరు చూడండి, ఇందాక చెప్పినట్టు ఇంకా దాంట్లో ఎవిడెన్స్ కూడా అవసరం. దే ఆర్ అన్డిస్ప్యూటెడ్ ఎవిడెన్స్ ఉన్నది. సో వీళ్ళు అల్టిమేట్గా ఏం చేస్తున్నారు, మధ్యతరగతి నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళు ఒక పెద్ద మనిషిగా ఈ సినిమా ఇండస్ట్రీ ఎదిగి తద్వారా వాళ్ళు పొలిటికల్ క్లాస్, అక్కడ వాళ్ళకు కూడా డేంజర్ ఉంది. ట్రెడిషనల్ పొలిటికల్ పార్టీస్, ట్రెడిషనల్ పాపం వాడు ఎవడో 30 సంవత్సరాల నుంచి ఓ సర్పంచ్గా, ఓ ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా వస్తేనేమో వాడికి 30 సంవత్సరాలు పడుతుంది. వీళ్ళు డబ్బులు చేసుకొని తక్కువని పార్టీ పెట్టడం, ఒక పార్టీలు దూరిపోవటం, ఇది చాలా డేంజర్. వాళ్ళు ఏమైనా సమాజానికి సేవ చేస్తారని ఇందాకని చెప్పిన. ఒక వ్యక్తి 300 కోట్లు తీసుకొని 25 లక్షలు ఇచ్చినాడు, వాడు రేపు పాలిటిక్స్లోకి వస్తే మనం ఎంత హ్యూమానిటీ ఉందో అర్థం చేసుకోండి. సో రైజింగ్ ఇన్ఈక్వాలిటీ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్, ఇప్పుడు ఇన్ఈక్వాలిటీస్ ఎందుకు జరుగుతున్నాయి అంటే టాలెంట్ తోటి కాదు. టాలెంట్ అందరికీ ఉన్నది, దేవుడు సమానంగా ఇచ్చిండు. కానీ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ బికాజ్ ఆఫ్ కరప్షన్, నెపోటిజం అంటే బంధు ప్రీతి అండ్ సెల్ఫ్ డీలింగ్స్. ఇందాక చెప్పినట్టు నేనే ప్రొడ్యూసర్ని, నేనే డిస్ట్రిబ్యూటర్ని, నేనే ఫైనాన్సర్ని, ఆ సెల్ఫ్ డీలింగ్స్ అంటారు. ప్లస్ లా ఫిక్సింగ్, అవసరం ఉంటే నాలాంటి ఎవడైనా కోర్టుకు పోతే కూడా ఈ జ్యుడిషియరీని కూడా మేనేజ్ చేయగలుగుతాం అనే ఒక లా ఫిక్సింగ్ విధానంతో ఉన్నారు. ఇలాంటి వాళ్ళని అన్లిమిటెడ్ పొలిటికల్ బ్రైబరీ అంటారు. వీళ్ళని అన్లిమిటెడ్ పొలిటికల్ బ్రైబరీ. సో ఇది ఈ ఐటీ రైట్స్ అందుకు జరిగాయి. ఈ అన్లిమిటెడ్ పొలిటికల్ బ్రైబరీ ఎవరికి ఇస్తున్నారు ఏంటిది తెలుసుకొని వీళ్ళందరినీ కూడా మళ్ళీ సెట్ చేయాలనేది ఆలోచన. దిస్ ఈజ్ డేంజర్ టు డెమోక్రసీ. మోర్ దెన్ 200 years ఎగో, ముగిస్తాను, యుఎస్ ప్రెసిడెంట్ జాన్ అడమ్స్ వారు ఒక వార్నింగ్ ఇచ్చారు. హీ హాజ్ ఎక్స్ప్రెస్డ్ ఏ భయం, ఫియర్. ఏమని, అందరూ పొలిటికల్ ఎలైట్స్, ఈ పవర్ ఎలైట్స్, పొలిటికల్ ఎలైట్స్, పవర్ ఎలైట్స్, దే ఆర్ డేంజరస్ టు డెమోక్రసీ అని. మనది ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశము. ఓకే, అమెరికా లాంటి దాంట్లోనే 200 సంవత్సరాల క్రితమే చెప్పిండు ఈ పవర్ ఎలైట్స్, పొలిటికల్ ఎలైట్స్ తోటి మన దేశానికి తూట్లు పొడుస్తారు వీళ్ళని. ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నేను ఇంకా లాస్ట్ ముగించే ముందు, ఈ మధ్యకాలంలో అక్కడక్కడ పుష్ప 2లో ఏదో మళ్ళీ బిట్స్ యాడ్ చేసి 20 నిమిషాలు లోడింగ్ చేస్తున్నారు. అది తప్పు, 100% తప్పు. ఎందుకంటే మేము మళ్ళీ కోర్టుకు వెళ్తాము. ఎక్కడికి వెళ్తాం? ఇక్కడ కాదు, సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి వెళ్తా. ఎందుకు అంటే అక్కడ
దేశాన్ని రక్షిస్తా, ధర్మాన్ని రక్షిస్తా అనే బీజేపీ గవర్నమెంట్ సాక్షాత్ అక్కడ కూర్చున్న ప్రహ్లాద్ జోషి, ఆయన ఈజ్ ద మినిస్టర్ ఫర్ దట్ వన్, కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్టర్. కానీ ఇక్కడ ఏమైతుంది, సినిమా ఒకటేసారి రావాలి, మల్టిపుల్ ఎడిషన్స్ ఉండవు. ఇప్పుడు నేను ఒక ఆర్డర్ చేస్తే టిఫిను నాకు వాడు అన్నీ ఒకటేసారి తెచ్చిస్తాడు, కానీ తిన్నాక మళ్ళీ తర్వాత రా అంటే కాదు అది. అంటే వాళ్ళు 20 నిమిషాలు యాడ్ చేసి మళ్ళీ సగటు ప్రేక్షకుల దగ్గర మళ్ళీ దోచుకుందాం అంటే మళ్ళీ ఇప్పుడు 20 నిమిషాలు లోడ్ చేశాడు, మళ్ళీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ డైలాగో మళ్ళీ ఒక ఐటమ్ సాంగో పెట్టి మళ్ళీ దోచుకుంటున్నాడు. ఇది చట్ట వ్యతిరేకము. కన్జ్యూమర్ కోర్టులో ఇది ఇలాంటి నిలబడవు. కానీ వీళ్ళు ఏంది ధైర్యం, ఇందాక చెప్పినట్టు పవర్ ఎలైట్స్, పొలిటికల్ ఎలైట్స్, యాజ్ అమెరికన్ ప్రెసిడెంట్ 200 years బ్యాక్ హ్యాస్ టోల్డ్, వీళ్ళు డేంజరస్ టు డెమోక్రసీ ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు ఎంతోమంది ఆ 20 నిమిషాలు లోడ్ అయిన దానికి పోతున్నారు. అది రాంగ్. ఎందుకంటే ఇప్పుడు ఈ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ వాళ్ళు దే షుడ్ బి జీరో టాలరెన్స్ ఫర్ కన్జ్యూమర్ ఎక్స్ప్లాయిటేషన్. కన్జ్యూమర్ ఉంటేనే దేశం బాగుపడుతుంది. కన్జ్యూమర్ లేకుండా మీకు వ్యవస్థ ఎట్లా నడుస్తుంది? నువ్వు వాడిని ఇవాళ ఒక గుడ్డు ఏమంటారు బంగారు బాతుమాదిగా ఇవాళని అన్ని కోసేస్తే వాడు ఎట్లా బతుకుతాడు? అన్ని ఇండస్ట్రీలు చచ్చిపోతాయి. నాట్ ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ, అగ్రికల్చర్ చనిపోతుంది. ఎందుకంటే 100 డబ్బులు కొనుక్కోవడానికి ఎన్ని రోజులు మీరు పుణ్యానికి ఇస్తారు? బియ్యం గోధుమలు ఎన్ని రోజులు పుణ్యానికి ఇస్తారు? తర్వాత ఎడ్యుకేషన్, ఇవన్నీ అంటే ఆర్థిక వ్యవస్థ కుంగుపడుతుంది. వన్ ఆఫ్ ద రీజన్ ఈస్ ఇవాళ మనకి 6.4% ఉంది అంటే ఇలాంటి క్రుక్స్ తోటే. అండ్ సో అల్టిమేట్గా ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 వచ్చింది. ఇట్స్ ఎ పవర్ఫుల్ యాక్ట్. దాన్ని సినిమా ఇండస్ట్రీ కూడా వర్తింప చేయాలి, లేకుంటే మేము చేపిస్తాము. ఎందుకంటే కన్జ్యూమర్ రైట్స్ ముఖ్యము, అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ముఖ్యము, ఫాల్స్ అండ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్. ఇవాళ అదే చెప్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైట్స్ అయినాక. లేదండి మేము కాంపిటీషన్లో మేము ఏదో చెప్పాము, 300 కోట్లు వచ్చినాయి, 500 కోట్లు వచ్చినాయి, 1800 కోట్లు వచ్చినాయి, 2000 కోట్లు వచ్చినాయి అంటే ఫాల్స్గా మీరు జనాలని మోసం చేశారు. అంటే ఫ్యాక్ట్స్ కాకుండా డేటా కాకుండా చేయటంతో ఈ కన్జ్యూమర్స్ని కూడా అరే ఫెయిల్ అయిన సినిమాని కూడా అది పాస్ అయిందని చెప్తున్నారు. ఇవాళ ఐటీ వాడు వస్తానేమో లేదు సార్ అది ఉట్టిదే సార్, ఉట్టిగానే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చాం సార్ అని చెప్తున్నారు. ఈ విధంగా అల్టిమేట్గా మేము అనేది ఏంటంటే డూ వి యాక్ట్ నౌ? నేను ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నా. ఐటీ రైట్స్ అయినాయి, ఇందాక మా మిత్రుడు చెప్పినట్టు రైట్ చేయడంతో కాదు, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాలి, 6 నెలల్లో దాన్ని తేల్చాలి. అది బ్లాక్ మనీయా, అన్అకౌంటెడ్ క్యాషా, లేకుంటే అది లీగల్లీ వాళ్ళ దగ్గర ఉందా ఏందనేది తేల్చాలి. ఉట్టిగా రైడ్ చేసి వాళ్ళని లొంగ తీసుకొని ఈ దేశాన్ని ప్రమాదంలోకి నెట్టేయొద్దు. సో ఐఎమ్ కంక్లూడింగ్ బై సేయింగ్ డూ వి యాక్ట్ నౌ ఆర్ లెట్ అనదర్ డిజాస్టర్ అక్కర్. ఇప్పటికీ దేశం 70 సంవత్సరాలు ఎన్నో డిజాస్టర్స్ చూసింది, పొలిటికల్ డిజాస్టర్స్. ఇప్పుడు ఈ సినిమా వాళ్ళు పాలిటిక్స్కి వచ్చి ఇంకో డిజాస్టర్ చూడవలసి వస్తుంది. జై తెలంగాణ, జై భారత్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీరు క్లోజ్ చేసినట్టు క్వశ్చన్ ఆన్సర్ తీసుకున్నాం 2 నిమిషాలు. జస్ట్ ఒక ఫైనల్ కంక్లూజన్, తర్వాత మీరు Q&A సార్తో ఎవరేం అడగాలనుకున్నా కూడా ఖచ్చితంగా అడగవచ్చు. సార్ ప్రతిదాన్ని అడ్రస్ చేస్తారు. పోతే ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్రీనివాసరెడ్డి గారు ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళకి తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే పరిశ్రమలో జరుగుతున్నటువంటి మనకి తెలియని అటువంటి బ్యాక్ ఎండ్ ఏం జరుగుతున్నాయో ఆ విషయాలన్నీ బయటికి తీసుకురావాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా మీరు గమనిస్తే పుష్ప సినిమాకి సంబంధించిన రేట్లు అంటే ఇండస్ట్రీలో ఈ రోజు వరకు మనం ఎప్పుడు చూడనటువంటి కనీ విని ఎరగని రేట్లతో
ఆ రోజు ప్రభుత్వాన్ని వాళ్ళు కోరటం, ప్రభుత్వం కూడా దానికి పర్మిషన్ ఇవ్వటం, ఆ తర్వాత జరిగిన తదనంత పరిమాణాలు ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే దాని మీద ఆయన లీగల్గా ఫైట్ చేసి కేసు వేసి దాని మీద ఒక జడ్జిమెంట్ కాపీ అనేది తీసుకొచ్చి, అంటే ఈరోజు ఆ రేట్స్ అనేవి తదుపరి సినిమాలకి, అంటే ఆ రోజు జరిగిన నష్టాన్ని, అంటే ఒక సామాన్యుడి దగ్గర ఏదైతే అనితర సాధ్యం కానీ, అంటే ఇప్పుడు ఒక సినిమా టికెట్ అనేది ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఉంటే ప్రతి ఒక్కళ్ళు ఎఫర్ట్ చేయగలరు. అసలు ఈరోజు సినీ పరిశ్రమ ఒక విధంగా ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే చిన్న స్థాయి కార్మికుల నుంచి వాళ్ళు ఒక రోజంతా కష్టపడి సాయంత్రం వాళ్ళు ఏంటంటే ఒక 2-3 గంటలు రిలాక్స్ అవ్వడానికి ఒక సినిమా ఒక 50 రూపాయలు పెట్టి వాళ్ళకి వచ్చే ఆ 300-400లో ఒక 50 రూపాయలు పెట్టి ఒక సినిమా చూస్తే వాళ్ళ కష్టాలను మర్చిపోతారనమాట. సో అలా వాళ్ళు ఒక 4-5 సార్లు చూడబట్టే ఈరోజు ఆ సినిమాలు 50 రోజులు 100 రోజులు ఆడి అవన్నీ బ్లాక్ బస్టర్లు అయినాయి. కానీ ఏదో కేవలం మనలాంటి వాళ్ళు లేకపోతే డబ్బున్న వాళ్ళు చూస్తేనే ఆ సినిమాలు ఆడిన పరిస్థితి అయితే కాదు. అయితే ఈరోజు ఈ సినిమాని ఆ సామాన్యుడికి దూరం చేస్తున్నారు. సో అది కరెక్ట్ కాదు. సినిమాని వ్యాపారం చేయకండి. అది ఒక సామాన్యుడికి ఒక వినోదాన్ని, అతని కాయ కష్టాన్ని మర్చిపోయే సాధనం లాంటిది. సో ఈరోజు దాన్ని ప్రతి సినిమాని కూడా ఏదో ఒక పాన్ ఇండియా చిత్రం అని చెప్పి అత్యధికంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సినిమాని తీసాం, క్వాలిటీకి ఇంత ఖర్చు పెట్టాం అని వీళ్ళు కోట్ల రెమ్యునరేషన్లు తీసుకోవడం, సినిమాకి ఇన్ని కోట్లు అయింది, అన్ని కోట్లు అయింది, ఇన్ని వందల కోట్లు అయింది, ఇన్ని కలెక్ట్ చేస్తున్నాం అని చెప్పి ప్రతి విషయంలో, అంటే సినిమాని నిర్మించడం కాడి నుంచి ఆ సినిమా ప్రమోషన్స్ కానివ్వండి, ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్లో కానివ్వండి, అలానే ఆ సినిమాని ఎగ్జిబిషన్ అంటే థియేటరికల్గా, అంటే థియేటర్లో ఆ సినిమా ప్రదర్శించే ఆ థియేటర్లతో సహా అన్నీ కూడా కొంతమంది చేతుల్లో గుత్తాధిపత్యంలో ఉండి, దానివల్ల ఏంటంటే దీని మీద నియంత్రణ లేకుండా పోయింది. చిన్న సినిమాలకు థియేటర్లు రాని పరిస్థితి, ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని సార్ ఏంటంటే ఇన్ డీటెయిల్డ్గా వెళ్ళారు. మీకు ప్రతిదీ కూడా ఏంటంటే ఒక షార్ట్ కట్లా కాకుండా ప్రతిదీ క్లియర్ కట్గా, అంటే ఒక వ్యక్తి గుత్తాధిపత్యం చేతిలోకి ప్రతి వ్యవస్థ వెళ్ళిపోతే ఆ వ్యవస్థని మళ్ళీ వెనక గాలిలో పెడతాం అనేది ఈజీ కాదు. సో ఇది మంచిది కాదు, ఆ పరిశ్రమకి ఇది మంచిది కాదు అనేది ఆయన ముఖ్య ఉద్దేశం. రెండోది, ఈరోజు టికెట్ రేట్లు కనుక మీరు గమనిస్తే మనకి గేమ్ చేంజర్ ఏదైతే వాళ్ళు పర్మిషన్, అంటే పుష్ప తర్వాత పర్మిషన్ ఇచ్చారో ఆయన ఇమీడియట్గా కోర్టుకు వెళ్ళి హౌస్ మోషన్ పిటిషన్ మూవ్ చేసి వెంటనే దాని మీద ఇంటీమ్ ఆర్డర్ తెచ్చి వాటన్నిటిని ఆపడం జరిగింది. దానివల్ల ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం కానివ్వండి, డాకు మహారాజ్ సినిమాలకి మీకు ఎక్కడ టికెట్ రేట్లు పెరగటం కానివ్వండి, పెంచడానికి పర్మిషన్స్ కానివ్వండి, ఇవన్నీ ఇవ్వకపోవడం జరిగింది. ఈ విషయంలో ఒక సామాన్యుడి తరపున ఆయన పోరాడి విజయం సాధించారు. దానికి మనందరం అప్రిషియేట్ చేయాలి. ఇది కాకుండా ఆయన మెయిన్ మీ అందరికి చెప్పాలనుకుంటుంది అంటే భవిష్యత్తులో కూడా ఈ ఇండస్ట్రీకి సంబంధించి ఇవన్నీ ఒకళ్ళ చేతిలో ఉండటం మంచిది కాదు. థియేటర్స్ యజమానులు సపరేట్గా ఉండాలి, నిర్మాతలు సపరేట్గా ఉండాలి, డిస్ట్రిబ్యూటర్లు సపరేట్గా ఉండాలి, ఫైనాన్షియల్ సపరేట్గా ఉండాలి. ఇది ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ ఉంటేనే ఇండస్ట్రీ మనుగడ బాగుంటుంది. దీంట్లో కొత్త కళాకారులైనా టెక్నీషియన్స్ అయినా అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. అందరూ కూడా ఈ ఇండస్ట్రీ బాగుంటుంది అనేది ఆయన ముఖ్య ఉద్దేశం. రెండోది, మీరు కనుక గమనిస్తే ఈరోజు సినిమా అనేది వ్యాపారం అయిపోయింది. సామాన్యుడికి సినిమా అనేది అందుబాటు లేదు. ఒక సామాన్యుడు నెలకు ఒక 20,000 సంపాదించే వ్యక్తి తన కుటుంబం మొత్తం కలిసి నెలకు ఒక 2 సినిమాలు చూసే పరిస్థితి ఉందా అని మనం ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎంత దారుణం. ఒక సంక్రాంతి పండుగ వస్తే మనం ఊరెళ్తే మన కుటుంబంలోని మన నలుగురుమే కాదు, అక్కడ ఉన్నటువంటి అమ్మమ్మలు తాతయ్యలు కుటుంబం పెద్దలతో కలిసి ఒక 10 మంది కలిసి ఒక 2-3 సినిమాలు చూసేవాళ్ళం. ఒకప్పుడు సంక్రాంతి పండుగ అంటే కేవలం ఒక పిండి వంటలే కాదు, ఒక మంచి సినిమాలో 4-5 చూసుకునేవాం. ఈరోజు ఆ పరిస్థితి ఉందా? లేదు. అంటే సినిమాలు రివ్యూలు చదువుకొని చూసుకునే పరిస్థితి వచ్చింది. సినిమాలు పైరసీ మీద డిపెండ్ అయ్యి చూసుకునే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఎవరు, దీని మూలాలు ఏంటి అని విశ్లేషించుకోవాలి. సో దయచేసి అందరికీ తెలియజేయటం ఏంటంటే సినిమాని ఒక సామాన్యుడికి దూరం చేయకండి. సినిమా పరిశ్రమ అనేది కొన్ని లక్షల కుటుంబాలకి ఉపాధి అవకాశాలే కాదు, ఆ కుటుంబాలు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఈ పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళ పిల్లల చదువులు కానివ్వండి, వాళ్ళ కుటుంబాలు ఎదుగుదల కానివ్వండి, వీటి మీద ఆధారపడి ఉన్నాయి. అందుకని ప్రతిదీ, అది చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు, మధ్య తరహా సినిమా కాదు, ఇండస్ట్రీ బాగుండాలి. ఇండస్ట్రీలో ఇంకా ఎంతోమంది కళాకారులు ఉన్నారు, పేద కళాకారులు ఉన్నారు, వాళ్ళకి అవకాశాలు రాక అలాంటి వాళ్ళందరినీ పైకి తీసుకురండి. అలాంటి వాళ్ళకి అవకాశాలు కల్పించండి. కొత్త సినిమాలు రావాలి, అది చిన్న సినిమాలైనా పెద్ద అయినా వాళ్ళకి అవకాశాలు రావాలి, దర్శకులైనా ఎవరికైనా. అప్పుడే పరిశ్రమ బాగుంటుంది. పరిశ్రమ ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలి. సినిమా అనేది అందరికీ అందుబాటులో ఉండాలి. మీరు పాన్ ఇండియా చిత్రాలు తీయపోయినా పర్లేదు, సామాన్యుడు చూసే సినిమాలు నిర్మించండి. సామాన్యుడికి
తన కష్ట సుఖాలు మర్చిపోయి కుటుంబంతో సహా నెలకొక 2 సినిమాలు కుటుంబంతో కలిసి చూసే పరిస్థితులు కల్పించండి. ఇంతకు ముందు పరిశ్రమ ఎలా ఉందో ఆ మూలాలు మళ్ళీ వెతుక్కోండి. పరిశ్రమ అనేది వ్యాపారం కాదు, సినిమా అనేది వ్యాపారం కాదు. వ్యాపార ధోరణితో సినిమా చూడకండి, సినిమా నిర్మించకండి, అలానే సినిమాలు ప్రమోట్ చేయకండి. కేవలం రెండిటి మీద ఐటీ రైట్స్ కూడా మీకు ఒకటే. ఇక్కడ మీరు ఐటీ రైట్స్కి సంబంధించి ఇక్కడ రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. దీని గురించి కూడా మీకు ఒక విషయం చెప్తున్నాం. పాడి కౌశిక్ రెడ్డి గారు ఒక 500 కోట్లు సినీ పరిశ్రమకి నుంచి మన సీఎం గారికి అందిని అని ఒక కామెంట్ చేయడం జరిగింది. దాని మీద శ్రీనివాసరెడ్డి గారు ఇమీడియట్గా ఒక నోటీస్ సర్వ్ చేశారు. ఇది ఎంతవరకు నిజం, దీన్ని దేన్ని బేస్ చేసుకొని మీరు ఈ కామెంట్ చేశారు, దీని దగ్గర మీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఏంటి, అవి ప్రొడ్యూస్ చేయండి, సమాజానికి మనం తెలియజేయాలని చెప్పి ఆయనకే కాదు లీగల్ నోటీసు, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్, సీఎంఓ ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆయన నోటీస్ పంపించారు. దీన్ని ఎవరు ఎందుకు అబ్జెక్ట్ చేయలేరు? ఇది ఒక కామన్ మ్యాన్ దీన్ని ప్రశ్నించలేదు, ఒక ప్రజాప్రతినిధి దీన్ని ప్రశ్నించారు. సో ఇది అందరి బాధ్యత. ఇది నిజమా కాదా, ఇది ఎంతవరకు నిజం, అసలు ఈ 500 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఒకవేళ నిజం అయితే అని ఆయన నోటీస్ సర్వ్ చేయటం, ఆ తర్వాత వితిన్ 2-3 డేస్లోనే ఈ ఐటీ రైట్స్ జరగటం, ఇవన్నీ జరిగింది. సో ఆయన ఇందాక మీకు చెప్పాలనుకుంది కూడా అదే. ఈ ఐటీ రైట్స్కి సంబంధించి కూడా ఆయన ఏదైతే వీళ్ళందరికీ నోటీస్ సర్వ్ చేశారో వీళ్ళందరికీ అఫీషియల్గా త్రూ పిఎంఓకి కానివ్వండి అందరికీ మెయిల్స్ పంపించారో ఆ కాపీని కూడా మీ అందరికి కూడా ఇప్పుడు ఆయన చూపిస్తానన్నారు. ఒక్కసారి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడు. రేట్స్ అనేటివి పాడి కౌశిక్ రెడ్డి గారు సభను అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఆ రోజు బెనిఫిట్ షోలు ఉండవు, పెరిగిన ధరలు ఉండవు అని ఏదైతే చెప్పిండో సభను అడ్డం పెట్టుకొని ఈ విధంగా దిల్రాజును మధ్యలో పెట్టుకొని బెదిరించి 500 కోట్లు వసూలు చేశాడని అది మన ఛానల్లో కూడా చూపించాం. ఆయన ఫస్ట్ ఆడియో రాగానే 2 సార్లు చూపించాం. వాళ్ళ మొన్న కూడా ఆయన ఏం చేంజర్ ఏదైతే జీవో తీసుకొచ్చారో స్పెసిఫిక్గా రవి గుప్తా గారు ఇచ్చినటువంటి ఆ జీవో రాత్రికి రాత్రి రావడం, అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రిని అపహాస్యం చేయడమే కాకుండా అక్కడ కమాండ్ మీటింగ్ అక్కడ అయింది. అక్కడ సినీ పెద్దలందరూ వచ్చినారు అక్కడ ముఖ్యమంత్రికి. దాని తదుపరి వెంకటేశ్వర క్రియేషన్స్ ఏదైతే దిల్ రాజుకు చెందిందో ఏమంటారు, దిల్ రాజుకు ఏదైతే సంబంధించిన వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా 8వ తారీఖు వారు ఉదయమే ఒక అర్జీ అంటే ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటారు, అభ్యర్థన వారు పెట్టుకుంటారు. ఆ సాయంత్రమే రవి గుప్తా గారు ఆ గేమ్ చేంజర్కు బెనిఫిట్ షోలు తర్వాత ధరలు పెంచుకోవచ్చని ఒక స్పెషల్ జీవో ఇవ్వడము, అది కూడా వెంకటేశ్వర క్రియేషన్స్. ఎందుకంటే ఇక్కడ దిల్ రాజు గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి ద్వారానే వారు నియమితులైనారు. ఏది చైర్మన్ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇక్కడ మేము కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటున్నాము. దీన్ని అడ్డం పెట్టుకొని మరి ముఖ్యమంత్రి గారికి తెలుసా తెలియదా, ఎందుకంటే స్పెషల్ హోమ్ సెక్రటరీ, ఆయనకు తెలియకుండా అయితే ఉండదు. ఆయనతోన రవి గుప్తాతోన ఈ జీవో తీసుకొచ్చి గేమ్ చేంజర్ నేను 400 కోట్లు పెట్టినా అన్నాడు. ఆ 400 కోట్లపై కూడా మేము ఐటీ రైడ్లో మేము అదే అడిగాం షోలో, ఈ 400 కోట్ల పెట్టుబడి నీకు ఎక్కడి నుంచి వచ్చింది, రామ్ చరణ్కు ఎంత ఇచ్చావు, ఎందుకంటే సాక్షాత్తు వాళ్ళ తండ్రి మంత్రిగా కూడా చేశాడు, ఒక పార్టీకి కూడా పెట్టాడు, వాళ్ళ బాబాయి ఇప్పుడు అవతల ఉప ముఖ్యమంత్రి, ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి. అంటే ఈ 400 కోట్లు గానే నువ్వు సరి అయిన రీతిలో డబ్బులు పెట్టుబడి పెట్టకుండా అటువంటి డబ్బు రామ్ చరణ్ గానే తీసుకుంటే ఆ కుటుంబం రేపు జవాబు చెప్పాల్సి వస్తుంది. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చెన్నైలో రేడ్ అయింది వారి కుటుంబం మీద, మీకు ఐడియా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో సినిమా ఫీల్డ్ను చైర్మన్ గా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అభివృద్ధి చేయమని ముఖ్యమంత్రి నియమిస్తే గేమ్ చేంజర్కు వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా అర్జీ పెట్టుకొని టికెట్ల ధరలు పెంచండి, స్పెషల్ బెనిఫిట్ షో అని ఎందుకు అడిగావు? దానివల్ల తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కు తెలంగాణకు ఏమైనా లబ్ధి చేకూరుతుందా? లేదు కదా. సగటు సామాన్య ప్రేక్షకులతో మళ్ళీ దోసుకుంటున్నావు. 50 రూపాయలు 100 రూపాయలు ఉన్నది మళ్ళీ 300 400 ఏదైతే పుష్ప 2కు పెట్టి వీరు కోర్టు నుంచి ఏదైతే ఆర్డర్ తీసుకొచ్చినారో దాన్ని నిషేధిస్తూ, అంటే కోర్టు ధిక్కరణ, కోర్టునే ఉల్లంఘన చేస్తూ, అక్కడ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘన చేస్తూ సాక్షాత్తు సభా అధ్యక్షుడు ముఖ్యమంత్రి సభా పక్షంగా ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ కూడా అపహాస్యం చేస్తూ చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆ డబ్బుల ప్రమేయం కూడా ఎక్కడి నుంచి వచ్చిందని అడిగారు.
బర్తరఫ్ కాదు, ఆయన రాజీనామా చేసిపోవాలి. మేము గౌరవంగా ఉన్నాం. ఇప్పుడు ఎవరు బర్తరఫ్ చేయాలి? లేదు, బర్తరఫ్ ఎవరు చేయాలి? ముఖ్యమంత్రి చేయాలి. కానీ ఇక్కడ ముఖ్యమంత్రిపై అభియోగం కదా, దిల్ రాజు ద్వారా 500 కోట్ల రూపాయలు ఇచ్చినాడని అభిషేక్ రెడ్డి, మన కౌశిక్ రెడ్డి చెప్పినాడు. ఈ రోజు వరకు ముఖ్యమంత్రి గారు ఖండించలే, ఆయన స్పెషల్ అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి గారు ఖండించలే, పార్టీ కూడా ఖండించలేదు కదా. నేను చెప్తాను చూడండి. అందరికి అన్ని కనపడతాయండి. కానీ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి నా ఇంటికి పోయేటప్పుడు ఎంతో గలీజ్ కనపడుతుంది, కానీ నాకు అవసరం లేదు. అట్లా ఐటీ వాడికి కూడా అవసరం లేదు. వాడికి ఎవడో పై ఎవడో చెప్తేనే చేస్తారు. ఇది మన దౌర్భాగ్యమైన దేశంలో ఉంటున్నాము. కాబట్టి అదే చెప్తున్నా. ఎప్పుడైతే గేమ్ చేంజర్ అనే మూవీకి 8వ తారీఖు నాడు ఇచ్చారో ఆ రోజు మేము లంచ్ మోషన్ మూవ్ చేశాము. 10వ తారీఖు నాడు మాకు 9వ తారీఖు నాడు లంచ్ మోషన్ మూవ్ చేశాం. 10వ తారీఖు నాడు మాకు ఇంటర్వ్యూ ఆర్డర్ దొరికింది. ఈ లోపల 9వ తారీఖు నాడు పాడి కౌశిక్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం మీద, సాక్షాత్తు ముఖ్యమంత్రి మీద, కాంగ్రెస్ పార్టీ మీద 500 కోట్ల ఒక స్కామ్ జరిగిందని చెప్పారు. అది ఎవరు పట్టించుకోలేదు. ఇందాక అదే చెప్పాను. డీవియేషను, డైవర్షను, సినిమాలు అటు ఇటులో పండుగలలో అయిపోయింది. కానీ 17వ తారీఖు జనవరి నాడు మేము నోటీస్ పంపించాం. సుదీర్ఘమైన 10-12 పేజీల నోటీసు. అందుకనే మీకు అది పంపిస్తాను. మీ వాట్సాప్ నెంబర్లు, మీ ఈమెయిల్ ఐడీలు ఇవ్వండి. ఐ విల్ సెండ్ ఇట్. అండ్ వీ గాట్ ద ఎక్నాలజ్మెంట్స్ ఆల్సో. ఆ కొరియర్ ద్వారా పంపించినవి మేము ఈమెయిల్ ద్వారా పంపించాము. అవన్నీ ఉన్నాయి. అంటే ఏదైతే 500 కోట్లు కౌశిక్ రెడ్డి గారు చెప్పిన దాని మీద బేస్ చేసుకొని మేము స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్ని ఎవరు ఖండించలేదు. అందుకనే మేము ఏం చేశాము, కౌశిక్ రెడ్డి గారిని పార్టీ నోటీస్కి చేశాము పార్టీ. తర్వాత మన దిల్ రాజు గారిని పార్టీ చేశాము, వారి పేరు తీసుకున్నారు అని. తర్వాత ముఖ్యమంత్రి గారు అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేయని వారిని. 4వది రవి గుప్తాని కూడా, ఇండివిజువల్ రవి గుప్తాని కూడా నువ్వు బాధ్యత ముఖ్యమంత్రి అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇస్తే నువ్వు ఎట్లిచ్చినావు అని చెప్పి ఆ 4. 5వ వ్యక్తి మల్లికార్జున ఖర్గే, బికాజ్ ఈ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ. 6వ వ్యక్తి అజయ్ మకాన్, ట్రెజరర్. 7వ వ్యక్తి దీపాదాస్ మున్షి, బికాజ్ షీ ఏఐసిసి ఇన్ఛార్జ్. 8వ వ్యక్తి టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు. అట్లా 8 మందిని చేసి కింద సీసీ అని పెట్టి ప్రధానమంత్రికి, హోమ్ మినిస్టర్కి, ఫైనాన్స్ మినిస్టర్కి, మళ్ళీ వాళ్ళ ఆధ్వర్యం ఉన్న సెంట్రల్ ఏజెన్సీస్ లైక్ ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ, ఈడీ. ఇప్పుడు ఇది ఐటీ తోట ఆగదు, ఈడీ వస్తుంది. ఎందుకంటే మనీ లాండరింగ్ జరిగింది. 500 కోట్లు. ఒకటి ఇక్కడ ఆయన చెప్పిన స్టేట్మెంటు, ఒకటి ఆయన విత్డ్రానే చేసుకోవాలి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ అని చెప్పాలి. మాది సుదీర్ఘమైన 57 పేజీలు. అందులో కొన్ని పేరాగ్రాఫులు ప్రధానమంత్రి చిత్తశుద్ధినే ప్రశ్నించాము. కాబట్టే ఆగ మేఘాల మీద తెలంగాణ గడ్డ మీద 55 ప్లేసుల రైడ్లు జరిగినాయి. ఇది మజాక్ కాదు. ఒక వ్యక్తి అనుకుంటే జరుగుతుంది. ఆ వ్యక్తి ఎవరనేది ఇంపార్టెంట్. అది ఎవరైనా కావచ్చు. శివప్రసాద్ రెడ్డి డాక్టర్ కాబట్టి, జర్నలిస్ట్ కాబట్టి నా దగ్గరికి వస్తే మేము ఆలోచించి మేధోబంధనం చేసి ఏదో 2-3 పేజీల నోటీస్ ఇస్తే అది చెత్తపుట్టలకు పోతుందని చెప్పి 57 పేరాగ్రాఫులు. అందులో ప్రధానమంత్రి, మీరు అన్నారు కదా ఐటీ రైడ్లు వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు కళ్ళు మూసుకొని ఉంటారు. ప్రధానమంత్రిని మేల్కొంటేనే వాళ్ళు ఇవాళ ఆల్సిషన్ డాగ్ మాదిగా 55 ప్లేసులు పరిగెత్తారు. కానీ ఇలా ప్రధానమంత్రి చిత్తశుద్ధి నెక్స్ట్ ఉంటుంది. ఆయన హానెస్టీ, సిన్సియారిటీ, ధర్మం కోసం, దేశం కోసం. ఐటీ రైట్స్లో ఎవడు ఏంది అనేది ప్రెస్ మీట్ పెట్టాలి, బొక్కలో వేయాలి. కానీ ఢిల్లీకి తీసుకుపోయి కండువ కప్పి వాళ్ళని బీజేపీలో చేసి పక్క రాష్ట్రం మహారాష్ట్రలో మాదిగా ఏకనాథ్ షిండేని ఇంకొని తయారు చేసి ఈ ప్రభుత్వాన్ని కూలదోసేయటం కాదు. రెండోది అజిత్ పవార్ మాదిగా నువ్వు కరప్ట్ అని చెప్పి వాడిని మళ్ళీ కండువ కప్పి డిప్యూటీ సీఎం కాదు. దీనికి ఇంకో లాజిక్ చెప్తాను. మీరు అన్నారు ధరల పెరుగుదల ఒకటి, ఏది హైక్ ఆఫ్ ప్రైజెస్, రెండోది ఐటీ రైట్స్. మీరు దీన్ని దవాస్లో ఏం జరుగుతుందో ఆలోచించండి. మీడియా మిత్రులారా మీరు జాగ్రత్తగా వినండి. దవాస్కి పోకముందు జస్ట్ ఫ్యూ అవర్స్ బిఫోర్ నారా లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు గారు ఫ్లైట్ ఎక్కే ముందల అమిత్ షా ఢిల్లీ ఏపీ గడ్డ మీద ఉన్నాడు.
ఎందుకు వచ్చాడు? బికాజ్ తెలంగాణ రాజకీయాల్ని మార్చాలని. దే వాంట్ టు ఇన్స్టాల్ ఏ బీజేపీ గవర్నమెంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. దాని తర్వాత దవాసులో మన ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆడ టీ తాగుతూ ఏమంటున్నారు? మేము యాదృచ్ఛికం కలిశామని. యాదృచ్ఛికం కాదు, ఇట్ ఈస్ అపాయింటెడ్ మీటింగ్. ఓకే, అది అయిపోయింది. నీకు చెప్తాను తర్వాత. అదే గడ్డ మీద జ్యూరిష్లో ఇక్కడనేమో ముఖ్యమంత్రి చేయాలన్నారు. ఫ్లైట్ దిగే లోపట వాళ్ళ యుగ ఎంపీ మినిస్టరు టీజీ వెంకటేష్ గారి కొడుకు ఆయన ఏమన్నాడు? తెలుగు రాష్ట్రాలలో ఏ ఎంపీ ఎమ్మెల్యే స్టాన్ఫోర్డ్లో చదువుకోలేదు, ఇతన్ని ముఖ్యమంత్రి చేయాలి నారా లోకేష్ అన్నారు. ఎస్, ఎక్కడ? ఆంధ్రాకి కాదు, తెలంగాణకి. రెండు సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ మేయర్ జిహెచ్ఎంసీలు ఉండగా 0 సీట్లు ఉన్న టీడీపీ విత్ 8 సీట్లు ఉన్న బీజేపీ తోటి ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచనతో ఉన్నారు. అందుకే ఐటీ రైట్స్ అయినాయి. ఆ డబ్బులు తీసుకుపోయి మిగిలిన వాళ్ళని కొని చేయటమే వాళ్ళ బాధ్యత. అది లేదు అంటే చెప్పండి, వీళ్ళని లోపటేయాలి. లేదు అంటే నాలాంటి ఊహాజనికం కాదు ఇది. దట్స్ వై ఐ సెడ్ విత్ ఫ్యాక్ట్స్, ఎవిడెన్సెస్ అండ్ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్. ఎస్, ఆన్ తెలంగాణ కీపింగ్ ఫిలిం ఇండస్ట్రీ. లేకుండా ముఖ్యమంత్రి గారు చెప్పినాక కూడా బ్యూరోక్రట్స్ ఎట్లా ఇస్తారు? 8వ తారీఖు జనవరి 8 నాడు. అంటే ఈ ముఖ్యమంత్రి ఏమనుకుంటుండ్రు? అంటే ఒక చప్రాసి కంటే దారుణంగా చూస్తున్నారా ఈ ముఖ్యమంత్రిని, ఈ బ్యూరోక్రాట్స్? అది నేను చెప్పేది. నా ఆవేశం అంతా ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ గడ్డ మీద రాజకీయాలు నీతివంతంగా నిజాయితీవంతంగా జరగాలని. సినిమా వాళ్ళని అడ్డం పెట్టి, ఐటీని అడ్డం పెట్టి, ఐటీ రైట్స్. అందుకే చెప్పిన ఐ విల్ రివీల్ ద డార్క్ సైడ్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ అని. ఆ డార్క్ సైడే ఇది. ఇట్స్ ఎ నక్సల్స్ బిట్వీన్ ఆ నలుగురు రాజకీయవేత్తలు. ఈ నలుగురు కలిసి 8 మంది ఈ 33 జిల్లాలు 4.5 కోట్లని శాసించాలనే లెవెల్కి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అనుమానం కూడా ఎందుకు వస్తుందంటే, క్యాష్ ఫర్ ఓట్లో రేవంత్ రెడ్డి గారు, మీకు తెలుసు వారి రోల్ ఏముందో అని. వారిని ఆ విధంగా ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? నోటుకు ఓటు విషయంలో వారు ఉన్నారు, దాని వెనకాల ఎవరున్నారో మీకు తెలుసు. ఈ నేపథ్యంలో ఈ ఐటీ రేడ్లు జరిగినప్పుడు ఈ రోజు వరకు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకపోవడం, సాక్షాత్తు ముఖ్యమంత్రిని అపహాస్యం చేయడం, తెలంగాణ శాసనసభను కూడా అపహాస్యం చేయడం వెనకాల దాగి ఉన్న ఆ కోణం ఏంది అనేదే బయట పెట్టాల్సిన అవసరం ఉంది. లేదు దీన్ని రాజకీయ కోసం వాడుకొని మళ్ళా తెలంగాణను కూడా అదే బానిసత్వానికి తీసుకొస్తారా అనే నేపథ్యంలోనే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మేము పెట్టడం జరిగింది.